హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తారు. సిలబస్ కూడా మనకి రిలీజ్ చేశారు కదండి. ఎడ్జిట్ వాళ్ళంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు చదవాలండి. అన్ని కంటెంట్స్ అన్నీ కూడా మెథడాలజీస్ అన్నీ కూడా చదవాలి. అలాగే ఈ టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుందండి. ఇది రెండో వీడియో తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టెక్స్ట్ బుక్లు తెలుగు టెక్స్ట్ బుక్లు మొత్తం కంప్లీట్ చేశానండి. లెసన్ వైజ్ అన్నీ కూడా విడమర్చి చెప్పడం జరిగింది. బిట్స్ ప్రతి లెసన్కి వచ్చే బిట్స్, అర్థాలు అన్నీ కూడా చెప్ అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. ప్రతి లెసను తన వెనకాతల వచ్చే అన్ని గ్రామర్ పాయింట్ అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. మీరు టెక్స్ట్ బుక్లకు ప్రత్యేకించి చదవాల్సిన అవసరం లేదండి. అన్నీ కూడా పాతవి, కొత్తవి రెండు కూడా కంప్లీట్ చేశానండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్కి సంబంధించి ఒక్క సిక్స్త్ క్లాస్కి నేను 14 వీడియోస్ పెట్టానండి. సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ సంబంధించి అంత ఎక్కువ కంటెంట్ ఉంది అందులో. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేవి క్లాస్‌కో 3, 4 వీడియోస్ చేశాను. అలాగే ఈ తెలుగుకి ముందు నేను సైకాలజీ బిట్స్ చాలా చేశానండి వీడియోస్. చాలా పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. డిఎస్సికి సంబంధించి నేను డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళైతే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నచ్చితే లైక్ చేయండి. వీడియో మాత్రం ఈరోజు స్కిప్ చేయకండి. ఇది సెవెంత్ క్లాస్ సంబంధించి సెకండ్ లెసన్ సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో చేశాను. ఇది రెండో వీడియో. అది రెండో లెసన్ అండి ఇది. కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి. లెసన్ వైజ్ చెప్తున్నాను. ఒక లెసన్ ఒక వీడియో మాత్రమే అవుతుందండి. దానికి సంబంధించిన బిట్స్, ఇతివృత్తాలు, కవులు అన్నీ కూడా ఇందులోనే చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఈ లెసన్ ఈ క్లాస్లోని రెండో లెసను మాయా కంబళి అండి. ఏంటండి? మాయా కంబళి. దానికి సంబంధించి మాయా కంబళి లెసన్కి సంబంధించిన ప్రక్రియ ఏంటంటే జానపద కథ అండి. మాయా కంబళి యొక్క ప్రక్రియ ఏంటంటే జానపద కథ అండి. ఇతివృత్తం ఏంటంటే మానవ స్వభావం. ఇతివృత్తం ఏంటండి? మానవ మాయా కంబళి యొక్క పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ స్వభావం. నెక్స్ట్ ఉద్దేశం ఏంటి? ఈ మాయా కంబళి పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కథ అద్భుతం, ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుంది. ఇలాంటి లక్షణాలు విద్యార్థులు జానపద కథ ద్వారా పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకి ఈ పాఠం యొక్క ఉద్దేశాలు కూడా అడుగుతూ ఉంటారండి. ఈ పాఠం దేని గురించి తెలియజేస్తుంది అని ఆ విధంగా కూడా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఉద్దేశం కూడా ఇవ్వడం జరిగింది. మాయా కంబళి అనే పాఠం యొక్క ఉద్దేశం కూడా. అలాగే ఈ ఈ మాయా కంబళి లెసన్ రాసింది ఎవరంటే కలువ కొలను సదానంద్ అండి. కలువ కొలను సదానంద్ అండి. ఇతను 22/2/1939 నుంచి 25/8/2020 వరకు ఇతని యొక్క కాలం అండి. ఇతను చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారండి. చిత్తూరు జిల్లా పాకాల్లో 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఇతను ఎవరు? కలువ కొలను సదానంద. చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారండి. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అలాగే ఇతని గురించి మనం తెలుసుకుంటూ చూడండి ఇక్కడ. పిల్లల కథలు, శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుషన్న మహిమలు, పరాగ భూమి మొదలైన రచనలు చేశారు. ఇవన్నీ కూడా కలువ కొలను సదానంద వారి రచనలండి. అలాగే చందమామ కథలు, వార్తాపత్రికలు కథానికలు రాశారు. ఇతను వార్తాపత్రిక కథానికలు కూడా రాశారండి. నెక్స్ట్ 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి. అలాగే 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర బాల సాహిత్య అవార్డు లభించాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇతనికి లభించడం జరిగింది. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి. అలాగే 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. 2010లో అడవి తల్లి పిల్లల
అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాలల సాహిత్య అవార్డు లభించాయండి. అలాగే ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుంచి గ్రహించబడింది. మాయా కంబలి అనే సంపుటి నుంచి గ్రహించబడింది. అలాగే ఇందులో మనకి గ్రామర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అవి చూసుకుంటూ చూడండి. కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ. క్రియను ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని మనం కర్త అంటామండి. చూడండి, క్రియను ఎలా అంటే ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని మనం కర్తగా భావిస్తాము. క్రియ అంటే పని అండి. క్రియ అంటే తెలుసు కదండి అందరికీ. అలా క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ. క్రియ యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తారో దాన్ని మనం కర్మ అని కూడా అంటాము. ఇవి దానికి సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చారండి ఈ లెసన్కి సంబంధించి. అవి ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూసుకుందామని. చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ మాయా కంబలి పాఠ్యభాగ రచయిత ఎవరు? మాయా కంబలి పాఠ్యభాగ రచయిత ఎవరు? కలువకొలను సదానంద, తాళపాక అన్నమాచార్యులు, త్రిపురనేని గోపీచంద్, రావి నూతల ప్రేమ్ కిషోర్. ఈ నలుగురిలో ఎవరండి? మనం ఇప్పుడే చదువుకున్నాం. కలువకొలను సదానంద అండి. మాయా కంబలి పాఠ్యభాగ రచయిత కలువకొలను సదానంద. నెక్స్ట్, మాయా కంబలి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. ప్రక్రియలు, ఇతివృత్తాలు అన్నీ కూడా అడగడం జరుగుతుంది మనకి ఇక్కడ ఇతివృత్తాలు, ప్రక్రియలు కూడా మనకు అడుగుతూ ఉంటాడండి. మనకి సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రక్రియలు, ఇతివృత్తాలని. చూడండి, మాయా కంబలి పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి అని అడుగుతున్నారండి. జానపద కవిత, పద కవిత, వచన కవిత, అలాగే జానపద కథ. ఇందులో మనకి ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ 4 అండి, జానపద కథ. ఏంటండి? జానపద కథ. మాయా కంబలి పాఠ్యభాగం ఈ ప్రక్రియ చెందిన జానపద కథకు చెందినది. నెక్స్ట్ మనం చూడండి మూడోది. కలువకొలను సదానంద ఈ జిల్లా వాసి. కలువకొలను సదానంద ఈ జిల్లా వాసి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ఏలూరు. ఏ జిల్లాకు చెందిన అతను అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ మనం ముందు చదువుకున్నాము. ఆప్షన్ 1 అండి, చిత్తూరు జిల్లాకు చెందిన అతను. చిత్తూరు జిల్లాకి చెందిన అతను. నెక్స్ట్ 4 చూడండి. మాయా కంబలి పాఠ్యభాగం ఇతివృత్తం. చూడండి, మాయా కంబలి పాఠ్యభాగ ఇతివృత్తం. ఇతివృత్తం తర్వాత ప్రక్రియలు అన్నీ కూడా అడుగుతుంటారండి. ప్రత్యేకించి మనకు సిలబస్లో ఇది మనకి చెప్పడం జరిగింది. ఇతివృత్తాలను ఇవ్వడం జరిగింది. చూడండి, సహానుభూతి, మానవ స్వభావం, మానవీయ విలువలు, పరాక్రమం. ఈ 4 ఏంటని మనం అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మానవ స్వభావం అండి. మాయా కంబలి పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటంటే మానవ స్వభావం. నెక్స్ట్ మనం చూసుకుంటే 5ది చూడండి. కలువకొలను సదానంద జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునికి ఎంపికైన సంవత్సరం ఏది? కలువకొలను సదానంద జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునికి ఎంపికైన సంవత్సరం ఏది? 1991, 1992, 1993, 1994 అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునికి ఎంపిక అవ్వడం జరిగింది. నెక్స్ట్, కలువకొలను రచించిన ఈ పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. దేనికి? నవ్వే పెదవులు, అడవి తల్లి, బంగారు నడిచిన బాట, చల్లని తల్లి. 4 మనకు ఇక్కడ ఆప్షన్ ఏంటండి? మనకు ఆప్షన్ 3 అని, బంగారు నడిచిన బాట. బంగారు నడిచిన బాటకి అతను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 7దండి. కలువకొలను సదానంద గారు రచించిన ఈ పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కలువకొలను సదానంద గారు రచించిన ఈ పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు, శివానంద లహరి, నీతి కథా మంజరి, చల్లని తల్లి. మనకి ఇక్కడ ఏంటండి? ఆప్షన్ 1 అండి, నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నెక్స్ట్, కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు అందుకున్న కలువకొలను సదానంద గారి పిల్లల నవల ఏది? కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్న కలువకొలను సదానంద గారి పిల్లల నవల ఏది? ఇంది భోజనం, చల్లని తల్లి, పరాగభూమి, అడవి తల్లిని ఇచ్చారండి. మనకి ఈ 4 ఆప్షన్ మనకు 4 అనేది కరెక్ట్ అవుతుంది, అడవి తల్లి. కేంద్ర సాహిత్య బాలల సాహిత్య అవార్డు అందుకున్న కలువకొలను సదానంద గారి పిల్లల నవల అడవి తల్లి అండి. అలాగే ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు
దేనికి వచ్చిందంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళండి. నెక్స్ట్ మనకు 9వ చూసుకుంటే మాయా కంబళి పాఠ్యభాగం ఈ సంపుటి నుంచి గ్రహించబడింది. ఏ సంపుటి నుంచి గ్రహించబడింది? బంగారు నడిచిన బాట, చల్లని తల్లి, తుస్సుమన్న మహిమలు అండ్ మాయా కంబళి. దేనికి అందులో ఏ సంపుటి నుంచి గ్రహించబడిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మాయా కంబళి. మాయా కంబళి పాఠ్యభాగం మాయా కంబళి సంపుటి నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 10వది చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు పుస్తకం ఈ సాహితీ ప్రక్రియకు చెందింది. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు పుస్తకం ఈ సాహితీ ప్రక్రియకు చెందిందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూసుకుంటే నవల, వ్యాస సంపుటి, కథా సంపుటి, గేయ సంపుటి. ఏంటని నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేది మనకి కథా సంపుటి అండి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. కథా సంపుటి. నెక్స్ట్ చూడండి. మాయా కంబళి పాఠం ఆధారంగా హిమాలయ పర్వతాలు నివసిస్తున్న వృద్ధ యోగి పేరు. మాయా కంబళి పాఠం ఆధారంగా మా హిమాలయ పర్వతాలు నివసిస్తున్న వృద్ధి యోగి పేరు ఏమిటి? సదానందుడు, చిన్మయానందుడు అండ్ ఆత్మానందుడు, అహల్యానందుడు. ఇందులో నలుగురిలో ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆత్మానందుడు అండి. మాయా కంబళి పాఠం ఆధారంగా హిమాలయ పర్వతాలు నివసిస్తున్న వృద్ధ యోగి పేరు ఏంటంటే ఆత్మానందుడు అండి. ఎవరండి? ఆత్మానందుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే 12 చూడండి. కలువ కలను సదానంద గారి అడవి తల్లి నవలకు ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. కలవకలను సదానంద గారి అడవి తల్లి నవలకు ఈ సంవత్సరంలో కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. 2009, 2010, 2011, 2012. మనకి ఎప్పుడు అనేది అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 2010లో కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది అడవి తల్లి నవలకు. నెక్స్ట్ మనకు 13 చూడండి. భక్తుల నుంచి తప్పించుకోవడానికి పాత కంబళి మీద మంత్రజలం చల్లింది ఎవరు? భక్తుల నుంచి తప్పించుకోవడానికి పాత కంబళి మీద మంత్రజలం చల్లింది ఎవరు? చండీదత్తుడు, విక్రముడు, ఆత్మానందుడు, స్వరూపుడు. ఇవి ఏంటంటే లెసన్ మధ్యలో ఉన్న బిట్స్ అండి. లెసన్కి సంబంధించి బిట్స్ ఇవి. అంతే ఒక లెసన్ ఒక పాఠం ఉందంటే పాఠం మధ్యలోనే వస్తుంటాయి అన్నమాట ఇవి. అందువల్ల ఇలా ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఈ 4 ఆప్షన్లో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆత్మానందుడు అండి. మనకి ఆత్మానందుడు ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి చూడండి 14వది. రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ కంబళి నా దగ్గరే ఉండటం మంచిదని పలికింది ఎవరు? రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ కంబళి నా దగ్గరే ఉండటం మంచిదని పలికింది ఎవరు? ఆత్మానందుడు, చిల్లర వ్యాపారి, విక్రముడు, చండీదత్తుడు. ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. చండీదత్తుడు అండి. రాజ్య శ్రేయస్సు దృష్టి ఈ కంబళి నా దగ్గరే ఉండటం మంచిదని ఎవరన్నారంటే చండీదత్తుడు. నెక్స్ట్ మనం చూడండి 15వది. చండీదత్తునికి రక్షాబంధనం కట్టింది ఎవరు? చండీదత్తునికి రక్షాబంధనం కట్టింది ఎవరు అని అడుగుతున్నారండి. ఆత్మానందుడు, భిక్షకుడు, వ్యాపారి, చంచల. ఆత్మానందుడు, భిక్షకుడు, వ్యాపారి, చంచల అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఆత్మానందుడు. చండీదత్తునికి రక్షాబంధనం కట్టింది ఎవరండి? ఆత్మానందుడు. నెక్స్ట్ మనం చూడండి. చండీదత్తుడి దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్నది ఎవరు? చండీదత్తుడి దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్నది ఎవరు? నరసింహుడు, విక్రముడు, విదురుడు, వేలాయుధుడు. ఈ 4 ఆప్షన్లు మనకి ఏంటండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. విక్రముడు. చండీదత్తుడి దగ్గర కోశాధికారిగా పనిచేస్తున్నది విక్రముడు అండి. నెక్స్ట్ మనం చూడండి 17వది. విక్రముడు వీరి చేతిలో మరణించాడు. ఎవరి చేతిలో మరణించాడు విక్రముడు? చంచల, ఆత్మానందుడు, భటులు, చండీదత్తుడు. ఈ 4గింట్లో ఎవరి చేతిలో మరణించారండి అని అడుగుతున్నారండి. ఆప్షన్ 4 అండి. చండీదత్తుడు. చండీదత్తుడి చేతిలో విక్రముడు మరణించడం జరిగింది. విక్రముడు ఎవరి చేతిలో మరణించాడండి? చండీదత్తుడు. నెక్స్ట్ మనం చూడండి 18వది. చండీదత్తుడు పరిపాలించే నగరం పేరు ఏంటి? చండీదత్తుడు పరిపాలించే నగరం పేరు శోభనగరం, శోభనాద్రి, శోభావతి, శోభాపురం. మనకి ఏంటని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. శోభావతి అండి. చండీదత్తుడు పాలించే నగరం పేరంటే శోభావతి. నెక్స్ట్ 19 చూడండి. వారంతా పదంలోని పరస్వరం ఏది? వారంతా పరంలోని పరస్వరం అది ఏది అని అడుగుతున్నారండి. ఆ
ఉ, ఈ, ఆ. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. పరస్వరం. పరస్వరం అంటే ఫస్ట్ వారంత. వారు ప్లస్ అంత. వారు ప్లస్ అంత. ఫస్ట్ స్వరం స్వరం అంటే మనం పలికే శబ్దం ఏంటని అడుగుతున్నారండి. పరస్వరం అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. మనకి ఏమవుతుందండి? మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఉంటుంది. చూడండి మనం విడదీసి వారంత. వారు ప్లస్ ప్లస్ అంత. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఆ అండి. ఆ పరపదం. పూర్వపదం అంటే వారు ఊ వస్తుంది. మనకి ఇక్కడ పరపదం అడిగాడు కాబట్టి పరస్వరం అడిగాడు కాబట్టి ఆ వస్తుంది. అలాగే మనకి 20 చూడండి. కొంచెమైన పదాన్ని విడదీయ వచ్చిన రూపం. కొంచెమైన అనే పదాన్ని ఎలా విడదీస్తారని అడుగుతున్నారు. కొంచెము ప్లస్ అయిన, కొంచెము ప్లస్ అయిన, కొంచెమయ్యి ప్లస్ నా, కొంచెం ప్లస్ అయిన అని అడుగుతున్నారండి. ఈ పదాన్ని మనం ఎలా విడదీస్తామండి? ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. కొంచెము ప్లస్ అయిన, కొంచెమైన, కొంచెము ప్లస్ అయిన, కొంచెమైన. నెక్స్ట్ మనం చూసుకుంటూ చూడండి 20ది. కొంచెమైన పదాన్ని విడదీయ వచ్చిన రూపం మనం ఇప్పుడు ముందే చెప్పుకున్నాం. కొంచెమైన. నెక్స్ట్ మనకి 21దండి. మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని రాజుతో అన్నది ఎవరు? మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని అని రాజుతో అన్నది ఎవరు అని అడుగుతున్నా. ఆత్మానందుడు, చండీదత్తుడు, బిచ్చగాడు, విక్రముడు. ఇందులో ఎవరండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 3 అండి. బిచ్చగాడు. మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని ఎవరన్నారంటే బిచ్చగాడు అనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజు తన దగ్గర ఉన్న మాయా కంబలిని మొదట వీరికి ఇచ్చారు. రాజు తన దగ్గర ఉన్న మాయా కంబలిని మొదట ఎవరికి ఇచ్చారండి? ఆత్మానందుడు, బిచ్చగాడు, చంచల, విక్రముడు. ఈ నలుగురిలో ఎవరికి ఇచ్చారండి మొదట అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షను 3 అండి. చంచల. రాజు తన దగ్గర ఉన్న మాయా కంబలిని మొదట చంచలకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూడండి 23ది. చండీదత్తుని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? చండీదత్తుని చంపడానికి ప్రయత్నించింది ఎవరు? ఆత్మానందుడు, బిచ్చగాడు, విక్రముడు, సురుచిరుడండి. ఆత్మానందుడు, బిచ్చగాడు, విక్రముడు, సురుచిరుడు. ఈ నాలుగింట్లో ఎవరని అడుగుతున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. విక్రముడు. చండీదత్తుని చంపడానికి ప్రయత్నించింది విక్రముడు అండి. నెక్స్ట్ మనకి 24ది. ఏదన్నా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేసినప్పుడే ఈ పదబంధాన్ని వాడుతారు. ఏదన్నా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేసినప్పుడు ఈ పదబంధాన్ని వాడుతారట. ఏంటది? చెవిలో జోరిగా, చెప్పులు అరిగేలా, శతవిధాల, చెవిటివాడి మున్శంఖం ఊదినట్లు. మనకి చూడండి ఏదన్నా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేసేటప్పుడు మనం ఈ పదాన్ని వాడతామండి. ఏదది? చెవిలో జోరిగా, చెప్పులు అరిగేలా, శతవిధాల, చెవిటివాడి మున్శంఖం ఊదినట్లు అంటున్నారండి. మనకి ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. శతవిధాల. ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలు తెలియజేసినప్పుడు మనం శతవిధాల అంటాం. నెక్స్ట్ ఇది లెసన్కి సంబంధించి లాస్ట్ బిట్ అండి. 25వ బిట్. 2 పదాల మధ్య తప్పనిసరిగా సంధి జరిగితే అది ఏమవుతుంది? 2 పదాల మధ్య తప్పనిసరిగా సంధి జరిగితే అది ఏటవుతుంది? నిత్యం, అనునిత్యం, నిషేధం, వైకల్పికం. ఏమవుతుంది? 2 పదాల మధ్య తప్పనిసరిగా సంధి జరిగితే ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 నిత్యం అవుతుంది. ఏమవుతుంది? నిత్యం అనేది జరుగుతుంది. అదండి ఈరోజు ఈ లెసన్కి సంబంధించి మనకు ఈ బిట్స్ అలాగే కవుల గురించి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్.